తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తమిళనాడు రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయంటూ తమిళనాడు రాజకీయాలపై స్పందించారు సంచలన దర్శకుడు వర్మ. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని ఆదేశిస్తే ప్రధాని మోదీ భూతవైద్యుడు కానున్నారా అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో సంచలనం రేపే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమిళనాడు రాజకీయాలపై కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తమిళనాడు రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయంటూ తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించాడు సంచలన దర్శకుడు వర్మ. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని ఆదేశిస్తే ప్రధాని మోదీ భూతవైద్యుడు కానున్నారా అంటూ ట్వీట్ చేశారు వర్మ. రాజకీయాలు, సినిమాలు ఏ అంశమైనా సరే తన ట్వీట్లతో ప్రశ్నించే రామ్ గోపాల్ వర్మ ఈసారి తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ట్వీట్ చేశారు, తమిళనాడు రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయంటూ తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించాడు సంచలన దర్శకుడు వర్మ. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని ఆదేశిస్తే ప్రధాని మోదీ భూతవైద్యుడు కానున్నారా అంటూ ట్వీట్ చేశారు వర్మ. తమిళనాడు రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయంటూ తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించాడు సంచలన దర్శకుడు వర్మ. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని ఆదేశిస్తే ప్రధాని మోదీ భూతవైద్యుడు కానున్నారా అంటూ ట్వీట్ చేశారు వర్మ. నిన్న పన్నీర్ సెల్వం జయలలిత సమాధి దగ్గర మౌన దీక్ష అనంతరం అమ్మ ఆత్మ తనతో మాట్లాడింది, తనను సీఎంగా ఉండాలంటూ ఆదేశించింది అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే విషయంపై ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. తమిళనాడు రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయంటూ తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించాడు సంచలన దర్శకుడు వర్మ. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని ఆదేశిస్తే ప్రధాని మోదీ భూతవైద్యుడు కానున్నారా అంటూ ట్వీట్ చేశారు వర్మ.